వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటివ్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాలలో వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం. క్లాక్ టవర్ లో అయితే మనకి పెద్దపల్లి అయితే లోపలికి ఏమేమి బుర్రలు అయితే చూసేందుకైతే చాలా అంటే చాలా బుర్రలు ఉన్నాయి. ఒక్కొక్కటి రంగు రంగుల కలర్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి మనకి వైట్ బుర్ర. ఈ బుర్ర అయితే వైట్ చీత అంటారు దీన్ని. ఇక్కడ మన కొరట్ల జగిత్యాల సైడ్ అయితే చాలా మంది అంటే చాలా మంది పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఉంది. ఇది కామన్ గా అందరైతే పెట్టుకుంటారు. కానీ ఈ బుర్ర వచ్చేసి బ్లాక్ ర్యాంపర్. ఒకసారి అయితే క్లోజ్ గా విషయం ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. లాస్ట్ ఇయర్ అయితే మన కొట్లో వాళ్ళు అయితే ఇది పెట్టుకున్నారు. ఒకసారి అయితే పెట్టుకొని చూసిరా ఎట్లా ఆడుతుంది. సో ఇట్లా అనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ చాలా బుర్రలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే క్లోజ్ గా చూసేయండి ఏమేమి బుర్రలు ఉన్నాయో. మనకి కలర్ అయితే బుర్రలు ఉన్నాయి. ఇంకో ఇక్కడ జగిత్యాల వాళ్ళు ఇదైతే చాలా మంది పెట్టుకుంటారు. ఇది వచ్చేసి గడ్డి బుర్ర. ఈ బుర్రను పెట్టుకొని దగ్గర చూపిస్తాం. చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఊపుడు ఊపచ్చు దీంతో. ఈ బుర్రతో అయితే ఊపుడు ఊపుతారు. మన ఎక్కడ జగిత్యాల వాళ్ళు మలయాళ వాళ్ళు అయితే చాలా మంది ఊపుతారు. ఇక్కడ పెట్టేస్తాం. లోపల అయితే మనకి టాటాకి కూడా ఉన్నది. టాటాకి కూడా చూపిస్తా. మన తాతయ్య అన్న అయితే మనకి పెయింటింగ్ అయితే చేస్తా ఉంటారు బుర్రలకి. టాటాకి ఉన్నది చూసేయండి. అండ్ వీళ్ళు ఎట్లా అంటే మనకి ఏమన్నా పాత బుర్రలు ఉన్నాయి అనుకో అవి కూడా మనకి రీఫ్రెష్ అయితే వేసిస్తారు. అంటే కొత్త బుర్రలకి వేసిస్తారు. ఇకైతే మనకి ఎందుకంటే చెక్క బుర్ర ఇది. వీళ్ళు మనకి వాళ్ళు వేస్తా ఉంటారు కదా అడ్లోళ్ళు అయితే వీళ్ళు వేయించుకున్నారట. చెక్క బుర్ర కంప్లీట్ లోపల మొత్తం చెక్కతో అయితే వేయించుకున్నారు. తాతయ్య ఒకసారి చూసేయండి. మన తాత ఒకసారి తాతయ్య మెల్ల బుర్రలు పట్టి. మన తాత పేరు వచ్చేసి తత్తయ్య అన్న వాళ్ళు. ఈ అన్న అయితే మనకి ఒక 50 years నుంచి అయితే వీళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక 50 years గత ఎక్కడైతే మనకి మొహరం పండుగ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, మలయాళ వీళ్ళందరూ అయితే మనకి పులేషాలు వేస్తారు. మన ఎక్కడ కూడా వేయరు. ఒక మన సైడ్ అయితే పులైతే వేషాలు అయితే వేస్తారు. అండ్ మొహరం దగ్గరికి వస్తుంది. మరి ఫెస్టివల్ ఎట్లా ఎంజాయ్ చేద్దామంటే మొత్తం ఫుల్ వీడియోస్ అయితే పెట్టండి. మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఎస్ఎండి బ్లాగ్స్ అని. ఒకవేళ మీరు మీ పెద్ద పూలు ఎంజాయ్ కానీ అంటుంటే ఇట్లా మీకు ఒక మెమరీ టైప్ అయితే ఉండాలంటే ఇట్లా నాకు పంపించేయండి. మన ఎస్ఎండి బ్లాగ్స్ కి అయితే మన కాంటాక్ట్స్ మెసేజ్ చేసేయండి. నేను పక్కన పోస్ట్ చేస్తా అండ్ కొలాబ్ కూడా చేస్తా. సో గైస్ ఎట్లా అనిపించిందో ఆయన తొందర వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడనే మనకి పెద్దపల్లి పెయింటింగ్ కూడా చేస్తా ఉంటారు. ఇప్పుడైతే చాలా అవుతుంది. ఇంకొక 3-2 days అయితే మనకి పెద్దపల్లి పెయింట్ వర్క్ కూడా చాలా అవుతుంది. సో లేట్ చేయకుండా వచ్చేసేయండి. మంచిగా ఎంజాయ్ చేద్దాం. మొహరం ఫెస్టివల్ అయితే 9 రోజులు ఉంటే గత్తర్ చేసేద్దాం. ఎంజాయ్ చేస్తాం. మొత్తం దుమ్ము తెలుపుతాం. జై గణేష.